నాకు క్లారిటీ కావాలి డాక్టర్. ఆ పాప తల్లి దివ్య అని మీకు కన్ఫర్మ్ గా తెలుసా? అది కన్ఫర్మ్ గా అంటే తెలియదు సార్. యాక్చువల్గా ఈ కేసు మా చీఫ్ డాక్టర్ది. ఆయన ఊర్లో లేరు, అందుకని ఆయన కేసులని నేను చూస్తున్నాను. అంటే పాప పేరెంట్స్ ఎవరో మీకు కన్ఫర్మ్ గా తెలీదు అంటారు, అంతేగా? అంతే సార్. నాకు హాస్పిటల్కి టైం అయింది, ఉంటాను సార్. పద ప్రసాద్, వెళ్ళి వాళ్ళని నిలదీద్దాం. మంగ తల్లి దివ్య అని డాక్టర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా? తల్లి కాకపోతే ఎందుకు ట్రీట్మెంట్ చేయిస్తుంది? మానవతంతో చేయించి ఉండొచ్చు కదా. అన్నీ నువ్వే ఆన్సర్ చేస్తే ఎలా ప్రసాద్? ఓ పని చేద్దాం. పాప తల్లి దివ్యే అని డాక్టర్ కన్ఫర్మ్ చేశాడని గాల్లో బాణం వేద్దాం. నిజంగా తల్లైతే ఒప్పుకుంటుంది. అది కాదు బోనా. నువ్వింకేం మాట్లాడదు ప్రసాద్. ఈ రోజు అటో ఇటో తేల్చేయాలి. నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తాను. ఏడవకు మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు? నాకేమైనా అవుతుందనా? ఏం లేదు మంగా, ఏం లేదు. కంట్లో ఏదో నలక పడిందంతే. నాకేం కాదు మమ్మీ, నువ్వు వరి అవ్వకు. నానమ్మ, హర్ష డాడీ నువ్వు ఉండగా నాకేమవుతుంది? అవును బంగారం, మా ప్రాణాలు అడ్డేసైనా సరే నిన్ను కాపాడుకుంటాం. ఇందాక బోన హాల్లోనే ఉంది. డాక్టర్ వచ్చి పోవడం తను చూసిందేమో. చూస్తే చూడండివమ్మా, భయమేంటి? ఆ డాక్టర్ వచ్చింది మంగం చూడ్డానికి అని మీ పిన్నికి తెలిస్తే గొడవ చేస్తుంది. చేస్తే చేయని, మహా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతాం, అంతేగా. వెళ్ళిపోవడానికి విడిపోవడానికేనా అండి మనం ఇక్కడికి వచ్చింది? ఒకవేళ చిన్నత్తయ్య డాక్టర్ని ఎవరి గురించి వచ్చారో అని అడిగి ఉంటే, గుర్తులేదు అని చెప్పుంటే, తప్పకుండా చిన్నత్తయ్య మనల్ని నిలదీస్తుంది. మావయ్య గారితో చెప్పి గొడవ చేస్తుంది. మావయ్య గారు మన గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. తాతయ్యకి నేనంటే ఇష్టం లేదా మమ్మీ? మీ తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టమమ్మా. అందుకే కదా నేను తన పక్కన కూర్చోపెట్టుకుని ఆ రోజు భోజనం కూడా పెట్టించారు. అవునవును, తాతయ్య నన్ను బ్యాడ్ ఆంటీ అంకుల్ నుంచి కాపాడారు. పోలీసులంటే నాకు భయం అని చెప్తే ఇంటికి తీసుకొచ్చారు. దారిలో నాకు బోలెడన్ని చాక్లెట్లు, ఐస్ క్రీంలు కూడా కొనిపెట్టారు. మా మంచి తాతయ్య. ఆ తాతయ్య నిన్ను మనవరాలుగా ఒప్పుకునే రోజు త్వరలోనే రావాలమ్మా. వస్తుందత్తయ్య, ఆ రోజు తొందరలోనే వస్తుంది. సుమిత్రక్క, సుమిత్రక్క, లోపలున్న దొంగలంతా బయటకు రండి. ఎవరు దొంగలు? ఎవరు దొంగలు? ఎవరిని దొంగలు అంటున్నారు? లోపల ఎవరెవరు ఉన్నారో అందరూ బయటకు రండి. ఆయన రమ్మంటున్నారు. మేము వస్తాం, మీరు వెళ్ళండి. ఆయన గారు రమ్మంటున్నారట, రండి వెళ్దాం. ఏవండి, మరి మంగని కూడా తీసుకెళ్దాం. మనకు భయం ఏంటండి? ఒరే, మీ నాన్నగారితో గొడవ పడకురా హర్ష. అమ్మా, ఆయన నాతో గొడవ పడకపోతే నేను కూడా పడను.
చూసావా ప్రసాద్, ఇందాక నేను మంగెక్కడా అని అడిగితే పని మనిషి దగ్గర ఉందని అబద్ధం చెప్పారు. ఇప్పుడు చూస్తే వీళ్ల దగ్గరే ఉంది. అప్పుడు లేంది ఇప్పుడెలా వచ్చింది? మీలాగే నడుచుకుంటూ వచ్చింది పిన్ని. రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ ఏం రాలేదు. విన్నావా ప్రసాద్? పినతల్లి నన్ను కూడా చూడకుండా నాతో ఎలా మాట్లాడుతున్నాడో. ఏరా, నేను మీ అమ్మకు గౌరవం ఇవ్వటం లేదని నా మీద అరుస్తున్నావు. మరి పినతల్లికి గౌరవం ఇవ్వాలన్న విషయం నీకు తెలీదా? ఆవు చేరు మేస్తే దూడ గట్టున మేస్తుందా నాన్నగారు? భార్య భర్త ఒకరినొకరు గౌరవించుకుంటే పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు. మీరు మా అమ్మకిచ్చే విలువే నేను మా పినతల్లికిస్తాను. హర్ష, నాన్నగారితో అలా మాట్లాడొద్దు. భలే పెంచావు కన్న తల్లిగా కొడుకుని. కన్న తండ్రి మీరున్నారుగా, మంచిగా పెంచుండొచ్చుగా. వీళ్లతో మాటలు అనవసరం ప్రసాద్. అసలు విషయం అడుగు. ఈ మంగ ఎవరమ్మాయి? ఎవరో మీకు తెలీదా? నువ్వు మధ్యలో మాట్లాడకు. నేను కోడళ్ళు అడుగుతున్నాను. చెప్పు, ఈ మంగ పని మనిషి సీతాలు చెల్లెలు కూతురా, నీ కూతురా? మీకు ఏ సమాధానం కావాలి? నువ్వు మధ్యలో మాట్లాడద్దని చెప్పానా? హర్ష, ఆయన కోపం తెప్పించుకురా. ఈ మంగ ఎవరో నాకు ఇప్పుడే తెలియాలి. చెప్పమ్మాయి, ఎవరు ఈ మంగ? మావయ్య, అది అది మావయ్య, అది ఇది ఏం లేదమ్మా. మంగ నీ కూతురో కాదో తనపై ఒట్టేసి చెప్పు. చెప్పమ్మాయి, మంగపై ఒట్టేసి ఈ మంగ నా కూతురు కాదు, సీతాలు చెల్లెలు కూతురు అని చెప్పు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. మాకు నిజం తెలిసిపోయింది. మర్యాదగా నిజం ఒప్పుకో. టైం వేస్ట్ చేయకమ్మాయి. సే ఎస్ ఆర్ నో. మంగ నీ కూతురా కాదా? మంగపై ఒట్టు. మంగ తన కూతురే. చూసావా ప్రసాద్? విన్నావా? ఒట్టు అడిగేసరికి నిజం ఎలా ఒప్పేసుకున్నారో. మీకు సంతోషమే కదా పిన్ని? ఆనందమేగా? ఇప్పుడేమంటావు ప్రసాద్? ఇప్పుడేం చేస్తావు వీళ్ళని?
ఏం చెయ్యాలో కూడా మీరు ముందే చెప్పుంటారు కదా పిన్ని, అదే చేయండి. మీరు కోరుకుంటున్న సమాధానం వచ్చింది. మీరేమనుకుంటున్నారో అదే చెప్పాం కదా. మీరు ఏం చెయ్యాలనుకున్నారో అది చేసేయండి. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకేం మాట్లాడాలి లాయర్ గారు? ఎంత ధైర్యం ఉంటే ఒక పిల్ల తల్లిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తావు? ఇంకా ఇంట్లో ఉండే అర్హత మీకుందా? వెళ్ళిపోండి. ఇంకో క్షణం గనక నా ఇంట్లో ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఎక్స్క్యూజ్ మీ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మరి అంత బీపీ తెచ్చుకోకండి, హెల్త్కి మంచిది కాదు. ఏం వాగుతున్నావురా? మీ చిన్న భార్య గారు మంగ గురించి పదే పదే అనుమానిస్తుంటే ఆవిడ సంతోషం కోసం మంగ దివ్య కూతురు అని చెప్పాను. అదే నిజమని నమ్మి తీర్పు ఇచ్చేయకండి. నా సంతోషం కోసం చెప్పడం ఏంటి? మంగ నిజంగా దివ్య కూతురే కదా? ఎవరు చెప్పారు? ఇందాక నువ్వే ఒట్టేసి అన్నావు కదా. మీ సంతృప్తి కోసం అబద్ధపు ఒట్టేసి చెప్పానని ఇప్పుడే చెప్పాను. అయితే మంగ దివ్య కూతురు కాదా? కాదు. లేదు, మంగ దివ్య కూతురే. ఆ డాక్టర్ చెప్పాడు. ఏ డాక్టర్? ఇందాక ఇంటికి వచ్చిన డాక్టర్. ఏమని చెప్పాడు? మంగ హార్ట్ పేషెంట్ అని, తనకి మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని, దివ్య మంగ మదర్ అని చెప్పాడు. ఇప్పుడేమంటావురా? ఇప్పుడు కూడా నిజాన్ని దాచిపెడతావా? భలే వారే నాన్నగారు. లెజెండరీ హైకోర్టు లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ముందు నా కుప్పిగంతులా? మంగ మదర్ దివ్య అని ఏ డాక్టర్ చెప్పాడో ఆ డాక్టర్ నంబర్ ఇది. కాల్ చే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. ఒకవేళ ఆ డాక్టర్ మంగ మదర్ దివ్య కాదు అని చెప్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమా? ఏంటి పిన్ని, ఛాలెంజ్ యాక్సెప్టెడా? మంగ మదర్ దివ్య అని ఆ డాక్టర్ చెబితే మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం. మంగ మదర్ దివ్య కాదు అని చెప్తే మీరు వెళ్ళిపోతారా? ఆ గుండె డాక్టర్ మంగ తల్లి దివ్య అని ఖచ్చితంగా చెప్పలేదు. ఇప్పుడు వాణ్ణి పిలిచి అడిగితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏంటి పిన్ని, కాల్ చేయండి. ఎందుకులే బాబు, ఇంట్లో వాళ్లకన్నా బయట వాళ్ల మీదే మాకు నమ్మకం ఎక్కువ అని నువ్విందాక అన్నావు కదా. నిజంగానే మీరు మమ్మల్ని నమ్మట్లేదు కదా? మంగకు దివ్యకు ఏ సంబంధం లేకపోతే డాక్టర్ని ఇంటికి పిలిపించి రహస్యంగా ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించారు? మంగను మీరు కిందకి తోసేశారు. ఆరోగ్యం బాగోలేని పిల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. చూసుకోవడానికి తన మా పెద్దనాన్న ఇంట్లో లేరు.
మీరు బయటకు పంపించేశారు. పాపకేదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకే మానవత్వంతో మేం డాక్టర్ను పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించాం. పని పిల్లని మీరు ఇంతగా ఎందుకు కేర్ చేస్తున్నారని మీరు గొడవ చేస్తారని మీతో చెప్పకుండా చేయించాం. అది తప్పైతే చెప్పండి. అది ఆ పిల్ల మన పిల్లైనా పని పిల్లైనా మానవత్వంతో స్పందించటం మంచి విషయం. అది తప్పేం కాదు. కానీ ఆ పిల్లకి మీకు ఏమన్నా సంబంధం ఉంటే ఆ సంబంధాన్ని మా దగ్గర దాచిపెట్టడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఖచ్చితంగా సంబంధం ఉంది ప్రసాద్. వీళ్ళు మన దగ్గర దాస్తున్నారు. నువ్వు నోరు మూస్తావా? ఇదంతా నీ వల్లనే వచ్చింది. అసలు మంగని ఎందుకు తోసావు? అది నా టవల్ పాడు చేసింది. కోపం వచ్చి నెట్టాను. దానికే స్పృహ కోల్పోతుందని నాకేం తెలుసు? చిన్నపిల్ల పట్ల ఇలాగైనా ప్రవర్తించేది. ఒక టవల్ పోతే 100 టవల్స్ కొనుక్కోవచ్చు. కానీ ఆ పిల్లకేమైనా జరగరాంది జరిగి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? కాస్తైనా బుద్ధి ఉండాలి. మంగా, ఇలా రామ్మా. నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు తాతయ్య. తన తరఫున నేను నీకు సారీ చెప్తున్నానమ్మా. అయ్యో వద్దు తాతయ్య, మీరు పెద్దవారు, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కానీ సారీ చెప్పకూడదు. నువ్వు పని పిల్లవో వేరే వాళ్ల పిల్లవో నాకు తెలీదమ్మా. కాని నువ్వు మంచి పిల్లవి. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలతో నిండు జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. వెళ్ళి. థ్యాంక్ యూ తాతయ్య. బహునా వెళ్దాం పద. చూసావా మంగా, మీ తాతయ్య ఎంత మంచివారో. నిన్ను దీవించారు. ఇక నీకేం కాదమ్మా. ఆయన దీవెన్లన్నీ మంగ దివ్య కూతురు అని తెలియనంత వరకే. నిజం తెలిస్తే ఆయన వెర్షన్ ఇంకోలా ఉంటుంది. అవునండి, నిజం తెలిసిన మరుక్షణం మావయ్య గారు మనల్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఆయనలో 2 కోణాలున్నాయి. ఇందాకేంట్రా మంగ దివ్య కూతురని ఒట్టేశావు? నేనెంత భయపడ్డానో తెలుసా? డాక్టర్కి కాల్ చేయన్నప్పుడు నేను కూడా చాలా కంగారు పడ్డానండి. పిన్నిగారు బాణం వేసిందని నాకు అర్థమైంది. అందుకే నేను గాల్లో బాణం వేశాను. కరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది. మొత్తానికైతే గండం గడిచింది. అదే సంతోషం. ఏంటి ప్రసాద్, వాళ్ళ ముందు నన్ను తిట్టావు? తిట్టకేం చేయమంటావు? అరాకొరా సాక్ష్యాలు సంపాదించి వాళ్ళని నిలదీయమంటున్నావు. పూర్తి సాక్ష్యాలు లేకుండా వాళ్ళని ఎలా బయటికి గెంటేస్తాను? మంగ దివ్య కూతురని హర్ష ఒట్టేసి చెప్పాడు కదా. మనం వాళ్ళని అనుమానిస్తున్నామని మన అనుమానం నిజం అనుకోండి అంటున్నాడు హర్ష. అనుకోవడం ఏంటి ప్రసాద్, అదే నిజం. ఆ నిజాన్ని నువ్వు నిరూపించాలి కదా. ఆ డాక్టర్ సగం తెలిసి సగం తెలియకుండా చెప్పాడు. అతనే గనక ఖచ్చితంగా చెప్పుంటే వాళ్ళ భరతం పట్టేవాణ్ణి. లేదు ప్రసాద్, వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఆ పిల్ల దివ్య కూతురే. ఆ విషయం మన దగ్గర దాస్తున్నారు. మనం గట్టిగా నిలదీస్తే నిజం బయటపడుతుంది. ఏ సాక్ష్యం లేకుండా ఎలా నిలదీయాలి? నిజంగా ఆ పిల్ల దివ్య కూతురైతే అది నువ్వు నిరూపించగలిగితే తక్షణమే హర్ష మంగని, దివ్యని, సుమిత్రని తీసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయినాడు, రెండోసారి వెళ్ళిపోవటం ఒక లెక్క. అయినా హర్షకి నాకులాగానే గౌరవం, పౌరుషం ఎక్కువ. మంగ దివ్య కూతురు అని నువ్వు నిరూపించలేకపోతే నువ్వింట్లోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంత ధైర్యం నీకుందా? అంటే నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తావా ప్రసాద్?
నువ్వు చెప్పేది నిజమైతే వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అబద్ధం అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రసాద్. నా పరిస్థితి అదే. నువ్వు చెప్పింది అబద్ధమై ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తే నిన్ను వదులుకోవటానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే నాతో చెప్పండి, లేకపోతే ఈ మ్యాటర్ని ఎంతటితో వదిలేయండి. నాకు తలనొప్పి తెప్పించకండి. నేను అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి. ఇంపార్టెంట్ కేసు ఉంది.